ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభు యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు, శుభములు తెలియజేయచ్చు. మరి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మనము ప్రార్థనతో ఇటు ఆరాధనలో మనం ప్రవేశించుదాము. అందరము లేచి నిల్చొని ఉండగా తలలు వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగిన మా దేవా, నీకు స్తోత్రములు. ఈ ఆరాధనలో మేము ప్రవేశిస్తూ ఉండగా నీ నడిపింపు మాకు దయచేయండి, మీ సహాయం అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడు ఉండండి. ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతతో, మీ ఆశీర్వాదాలతో నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే నిల్చొని ఉండి 9వ పాట ప్రబలముగానే ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ, ఈ పాట పాడుచు మనం ఆరాధనలో ప్రవేశించుదాము. 9వ పాట పాడుచు మనం ఆరాధనలో ప్రవేశించుదాము. ప్రబలముగానే ప్రభుని కృపలన్నీ, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ముందు కోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, ముందు కోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతిగా నందమొసగిన, మందమతిగా నందమొసగిన మహిమ తేజుడవు, ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలమునను, శమదమాని సుగుణ శోభిత, శమదమాని సుగుణ శోభిత సామగిరి నీమా. ప్రబలముగానే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. అందరము అదే రీతిగా నిల్చొని ఉండగా 3వ ఆరాధన క్రమమును అనుసరించుదాము. అందరము అలాగే నిల్చొని ఉండి 3వ ఆరాధన క్రమమును అనుసరించుదాము. దేవుని ఆరాధించుదాము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన యొక్క కృతజ్ఞత కలిగి ఉండి ఆయన నామమును ఘనపరచుడి. ప్రభు దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరము నిలిచును. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన ప్రభువు సన్నిధిని మోకరించుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రభు పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే
మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చి వానిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చెను గాని మనము మన దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దునని యేసు చెప్పెను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేస్తున్నని చెప్పుదును. అందరము కలిసి చెప్పుదాము. ప్రభువా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. తలలు వంచి ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నీ అందే మా హృదయములకు విశ్రాంతియు సమాధానములు కలుగును కదా. ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవు మాకు బయలుపరుచుకునమని బతిమాలు కొలుచున్నాము. నీ ఆత్మవరములను మా మీద కుమ్మరించుము. పరిశుద్ధమగు ఈ ప్రశాంత సమయము పరలోక విషయములందు మాకు ప్రయోజనకరంగా నుండునట్లు దయచేయము. నీవు మాకు నియమించిన పనిని మేము చేసి ముగించుటకై మమ్మును నూతనపరిచి బలపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యం విధం. మనము పాపం లేని వారమని చెప్పుకొని నేడల మనను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయును. దయచేసి అందరం కూర్చొని లేదా మోకరించి మౌనంగా నుండి మనము పరీక్షించుకుందాం. అందరం కలిసి పాప ఒప్పుకోలు ప్రార్థన చేద్దాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యమున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు తెలిసినవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. దేవా, నా పరిశుద్ధ హృదయం కలగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ రక్షణానందమును నా మనలో పుట్టించుము. సమ్మతి గల మనస్సును కలగజేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. కనికరంగల ఓ ప్రభువా, నీ విశ్వాసులు తమ పాపములన్నిటి నుండి పవిత్రపరచుబడి నెమ్మది గల మనసుతో నిన్ను సేవించినట్లు వారికి పాపక్షమయు సమాధానము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. స్నేహితులారా, ఈ సమయంలో మనమందరము కూర్చొని ఉండగా ప్రత్యేకమైనటువంటి పాట శ్రీమతి రిబుకా రాణి విజయ్ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడేదారు. ఈ సమయంలో శ్రీమతి రిబుకా రాణి విజయ్ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడేదారు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు,
ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ మనల్ని బలపరిచినటువంటి శ్రీమతి రిపుకారాణి విజయ్ గారికి మనందరి పక్షమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని దీవించులాగున మరి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నాం. ఇటు సమయంలో మనమందరం లేచి నిల్చొని ఉండగా బైబిల్ పాఠము చదవబడును. సువార్త పాఠముగా అందరం లేచి నిల్చొని ఉండి బైబిల్ పాఠం చదువుకుందాం. పునరుద్ధాన పండుగ తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. ఈ అంశ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠంపై యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. పరిశుద్ధ యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు. 15వ వచనం ప్రారంభం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పెను. ఈ మటుకు సువార్త పాఠం సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. 243వ పాట పాడుచు తండ్రి గారిని వాక్యంలోనికి ఆహ్వానించుతాము. 243వ పాట. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంచునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మనిధి వేదాంత పఠనము కారతి. వేదాంత పఠనము కారతి. నిరాశిత చింతనకులు వెతుకురీతి కల్వరు వెదకిదను నిరర్థకమైపోవును వేద. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మనిధి
తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరిన మా యేసయ్య అలనాడు కలవరపడుతున్నా ఇక ఒంటరి పోరాటము పోరాడాల్సినటువంటి దినాలు మా జీవితాలలో మాకు ముందున్నాయని దిగులు చెందుతున్నటువంటి, కలవరపడుతున్నా, ఆందోళన పడుతున్నా, నీవు పేరు పెట్టి పిలుచుకున్నా నీ శిష్యులకు ప్రభు ఎట్టి వాగ్దానము ఆ బిడ్డలకిచ్చావో, శిష్యులారా పరిశుద్ధాత్మ మీకు ప్రసాదించదనని, మీకు తోడై ఉంటుందని ఎలా వాగ్దానం చేశావో దేవా, ఈ దినమున మా జీవితాలు, మా బ్రతుకులు దేవా, కరోనా వైరస్ గూర్చిన ఆందోళన, కలవరము, తొందర, ఇబ్బందులతో మా భవిష్యత్తు ఎలాగుంటుందో అని, మాకు ముందున్న దినాలు ఎలాగూ మేము గడుపుకోవాలని దేవా దిగులుతో బ్రతుకుతున్నా మాతో కూడా ప్రభు నీ వాక్యము చేత వాగ్దానము మాకు దయచేయదేవా. నీ వాగ్దానము చేత పట్టుకొని నీ శిష్యులు ధైర్యముగా నీ కొరకు ఎలా బ్రతికారో ప్రభు, నిరీక్షణతో ఎలా జీవించగలిగారో దేవా, మేము కూడా అలా బ్రతికే బిడ్డలంగా మాతో కూడా ఈ దినమున నీ వాక్యము ద్వారా మాతో వాగ్దానాలు చేయమని యేసు పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం దీన సేవకురాలంగా మాతో కూడా నీ వాగ్దానం చేయమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇరువురు స్నేహితులు, వారు ఒకరికొకరు యుద్ధ భూమిలో యుద్ధానికి వెళ్ళక ముందు ప్రమాణం చేసుకున్న ఒక వాగ్దానం చేసుకున్నది. ఆ వాగ్దానము, ఈ యుద్ధ భూమిలో ఎవరమైనా ప్రమాదానికి బలి అయ్యి మనము ఒకరిలో ఎవరైనా చనిపోయే పరిస్థితులలో
తప్పకుండా మనము కలుసుకోవాలి. కష్టంలో, యుద్ధ భూమిలో గాయపడి మరణ చివరి కొన ప్రాణంతో ఉన్న ఒకరినొకరు చూసుకోవడానికి బాగున్న వారు ఎవరైనా రావాల్సిందే అని ప్రమాణం చేసుకున్నారు. అలా ప్రమాణం చేసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళిన ఆ యుద్ధంలో ఒక స్నేహితుడు బాంబులకు బలి అయిపోయి అతడు బహుగా గాయపడి కొన ప్రాణంతో ఉన్నటువంటి సమయంలో అతన్ని హాస్పిటల్కి తరలించారు. తన స్నేహితునికి వార్త అందినది. అందిన వెంటనే ఆ స్నేహితుడు తన పై అధికారిని అతడు పర్మిషన్ అడుక్కొని అతడు అతి వేగంగా వెళ్తున్నాడు. ఎంత వేగంగా వెళ్తున్నాడంటే ఎదురుపడ్డ వ్యక్తులు అడుగుతున్నారు, ఎందుకయ్యా ఇంత పరిగెత్తుతున్నావు వేగంగా, ఇంత తొందరపడి వెళ్తున్నావు ఎందుకొరకు అని అడిగినటువంటి ప్రతి వారికి పర్మిషన్ ఏ అధికారి ఇవ్వాలనో అధికారికి అతడు చెబుతున్నాడు, అయ్యా నేను నా స్నేహితుడు చేసుకున్న వాగ్దానం ఇరువురిలో ఎవరైనా గాయపడి చివరి కొన ప్రాణంతో ఉన్నను చూడడానికి రావాలి మనం అనుకొని వాగ్దానం చేసుకున్నాం. అయ్యా నేను ఆ వాగ్దానం నెరవేర్చాలి. నా స్నేహితుడు గాయాలతో కొన ప్రాణంలో ఉన్న నా స్నేహితుడు నా కొరకు అయ్యా వేచి చూస్తాడయ్యా, నేను వస్తానని. అయ్యా నా స్నేహితుడు కొన ప్రాణంతో తన కోరిక నేను వాగ్దానము నెరవేరుస్తానని నా స్నేహితుడు ఆశతో వేచి చూస్తాడయ్యా. అధికారి దయచేసి నా పర్మిషన్ ఇవ్వు. పరిగెత్తుతూ ఎదురుపడ్డ ప్రతి ఒక్కరికి చెప్పుతున్నాడు, నేను నా స్నేహితునికి చేసిన వాగ్దానం నెరవేరుస్తానని. కొన ప్రాణంతో నా స్నేహితుడు వేచి చూస్తాడయ్యా, అందుకొరికి వెళ్తున్నాను నా వాగ్దానము నెరవేర్చుకోవడానికి. చివరికి అతడు స్నేహితుడు తన గాయపడిన స్నేహితుడు కొరకు వెతుకుతున్నాడు ఎక్కడున్నాడని. హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ పరిగెత్తుతున్నాడు. ఎవరు ఆపినా ఆపకుండా అతడు దూచుకొని వెళ్ళిపోతున్నాడు. చివరికి గాయపడిన స్నేహితుడు ఇక కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఆ బిడ్డలో చూస్తున్నటువంటి ఆ యొక్క ఎదురు చూపులలో ఆ చూపులను గమనించి డాక్టర్ అడిగాడు, ఎవరి కొరకు నువ్వు ఇలా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నావు? కొన ప్రాణంతో ఉన్న స్నేహితుడు డాక్టర్తో అంటాడు, డాక్టర్ నాకు ఒక చాలా ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు, మేమిద్దరము చాలా స్నేహితులను, సన్నిహితముగా ఆప్యాయతలతో అనురాగాలతో ప్రేమతో మేము బ్రతికాము డాక్టర్. మేమిద్దరం ఒక వాగ్దానం చేసుకున్నాము. అతడు కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాడు. మా వాగ్దానం ఎవరైనా యుద్ధ భూమిలో గాయపడి చనిపోకముందు తప్పకుండా కలుసుకోవాలి. డాక్టర్ నా ఫ్రెండ్ వస్తాడు డాక్టర్, నా ఫ్రెండ్ వచ్చాకనే నా ప్రాణం విడుస్తాను డాక్టర్. I know my friend is coming. నా స్నేహితుడు వస్తున్నాడని నేను నమ్ముతున్నాను డాక్టర్. చివరికి ఆ స్నేహితుడు నదికి వచ్చినాడు. ఆ గాయపడిన స్నేహితుడు అంటున్నాడు, డాక్టర్ ఈ స్నేహితుడే డాక్టర్,
ఈ స్నేహితుతో నేను వాగ్దానం చేస్తున్నది, డాక్టర్ వాగ్దానము నెరవేర్చిన స్నేహితుడు డాక్టర్, నా స్నేహితుడు. అతడు వచ్చాడు డాక్టర్. ఆ స్నేహితుడు, గాయపడిన స్నేహితుడి తన ముఖం మీద ఈ స్నేహితుడు ముఖం పెట్టినప్పుడు ఆ స్నేహితుడు గాయపడిన వాడు, కొన ప్రాణంతో ఉన్నవాడు, వాళ్ళు ప్రాణం పుంజుకొచ్చింది. ఇక చనిపోతాడు అని తీర్మానం చేసిన ఆ డాక్టర్లో ఆ స్నేహితుడి ఆయుష్ పొడిగిపోబడినట్లు చూశాడు. అవును, వాగ్దానం నెరవేర్చడంలో ఆ యొక్క గాయపడిన స్నేహితుని కొన ప్రాణంతో ఇక చనిపోతాడని డాక్టర్లందరూ తీర్మానం చేసిన అతి తీర్మానాన్ని తారుమారు చేయగలిగింది. సహోదరి సహోదరుడా, ఈ దినమున గాయపడిన స్నేహితుడు ఆ యొక్క హాస్పిటల్లో ఎలా కొన ప్రాణంతో తాను బాధలో, నొప్పితో, వ్యాధులతో నలుగుతున్నాడు. అలాగే యేసు స్వామి పేరు పెట్టి పిలుచుకున్న ఆ శిష్యులు వారు ఒక సందిగ్ధంలో, మా భవిష్యత్తు ఇక ఎలాగుంటది, ఈ ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈ యేసయ్య వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని వదిలిపెట్టి, ఇక మా ముందున్న మా జీవితము ఇక ఒంటరి పోరాటమే. ఇక ఇది మా ముందున్నటువంటి దినాలు ఇక మాకున్నటువంటి ఈ నాయకుడు ఇక ఉండడు అనుకొని వారు ఎన్నో రకాలుగా నలిగిపోతున్నారు. నలిగిపోతున్నటువంటి ఈ శిష్యులతో ప్రభు ఈ యొక్క సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఎట్టి వాగ్దానం వారితో చేస్తున్నాడంటే, అయ్యా నేను వెళుతున్నాను, కానీ మీకు ఒక ఆదరణ కర్తను మీకు నేను ఇచ్చేదను. సహోదరా సహోదరి, తాను నమ్ముకున్నటువంటి బిడ్డలను, తాను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి బిడ్డలను, తాను ఎన్నుకున్నటువంటి తన కుమార్తెలను, కుమారులను ఎన్నడూ కూడా తాను ఒంటరి పోరాడే బిడ్డలుగా తాను వదిలివేయడు. ఈ దినమున నీ జీవితంలో నీవు దిగులు పడుతున్నావా? నా అనేవారు నాకు ఎవరు లేరు, నా జీవితము పలాని వ్యక్తితో నేను ఎంతగానో ఆధారపడుతూ బ్రతికినటువంటి ఆ వ్యక్తి నాకు ఇప్పుడు లేడే అని నీవు ఒంటరి వాడువైపోయావని, ఒంటరి దానివైపోయావని నీవు దిగులు చెందుతున్నావా? ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో సహోదరి, ధైర్యం తెచ్చుకో సహోదరుడా. నీకు ఒక ఆదరణ కర్తను ప్రభు నీకు ఇచ్చాడని ధైర్యం తెచ్చుకో. అలాంటి శిష్యులకు దేవుడు పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము వారికి ఇస్తున్నాడు. ఈ వాగ్దానము వారు పొందడానికి శిష్యులతో ఒక మాట అంటున్నాడు. 15వ వచనం మనం చూసినట్లయితే, ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో శిష్యులకు అక్కడ ఈ పరిశుద్ధాత్మ ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, వాగ్దానం చేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను వారి జీవితంలో అనుభవించడానికి, వారు పొందడానికి, వారి జీవితంలో దాన్ని నిండుగా వారు అనుభవించి బ్రతకడానికి దేవుడు వారితో అంటున్నాడు 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. సహోదరి సహోదరుడా, నీవు ఎవరిని ప్రేమిస్తావో ఆ వ్యక్తి చెప్పిన ప్రతి మాట నీవు తూచా తప్పకుండా చేస్తావు.
నువ్వు ఎవరిని ఇష్టపడతావో ఆ వ్యక్తి ఎలా గీతలు గీస్తే ఆ గీతల ప్రకారమే నువ్వు జీవిస్తావు. ఎలా చెప్తే అలా బ్రతకడానికి పూనుకుంటారు. అయితే ఇక్కడ యేసు స్వామి అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ నీవు అనుభవించాలనుకుంటే, నువ్వు పొందాలనుకుంటే, నీవు నింపబడాలనుకుంటే, నీ జీవితంలో నీవు యేసుని ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞను గైకొన్నట్లయితే నీవు ఇంటి ఆత్మను పొందుతావు. సహోదరి సహోదరా, చాలా మంది ఈ యొక్క పరిశుద్ధాత్మను గురించి మనము అనేక పర్యాలు ఎంతో మంది ద్వారా వింటుంటాం. ఈ ఆత్మను, పరిశుద్ధాత్మను పొందడానికి గుళ్ళు మారుతుంటారు, సంఘాలు మారుతుంటారు, స్థలాలు మారుతుంటారు. కానీ ఈ దినమున సంఘాలు మారినంత మాత్రం కాదు నీకు దొరికింది. ఈ పరిశుద్ధాత్మ నీవు గుళ్ళు మారినంత మాత్రాన నీకు దొరకదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి వాగ్దానం చేస్తున్నాడంటే, ఎట్టి బిడ్డలు అనుభవిస్తారనంటే, యేసుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న బిడ్డలకే తానిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సహోదరుడా, ఒక సంఘానికి వాగ్దానం చేయలేదు ఇది, ఒక మతానికి వాగ్దానం చేయలేదు ఇది, ఇది ఒక కులానికి వాగ్దానం చేయలేదు, ఇది ఒక తెగులు ప్రజలకు ఇది వాగ్దానం చేయలేదు. కానీ ఇది వాగ్దానం చేసింది ఎవరికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే, అతన్ని ప్రేమించి అతని ఆజ్ఞలను గైకొన్న బిడ్డలకే ఈ పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఇది పరిశుద్ధాత్మ నీ జీవితంలో నువ్వు పొందాలనుకుంటే నువ్వు సంఘం మారాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరా సహోదరి, దేవాలయం మార్చాల్సిన ఆయా సందర్భం కాదు. నీ జీవితంలో ఈ అనుభవం పొందాలనుకుంటే నీవు స్థలాలు మారినంత మాత్రం కాదు, నీవు కాపలను మార్చినంత మాత్రం కాదు. ఇది ఈ పరిశుద్ధాత్మను పొందడానికి నీవు ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్న బిడ్డలైతే నీ జీవితంలో నీవు పొందుతావు. ఈ పరిశుద్ధాత్మ నీ జీవితంలో నువ్వు అనుభవించాలనుకుంటావా? ఆశపడుతున్నావా? గుళ్ళను మారకు, దేవాలయాన్ని మారకు, డినామినేషన్లు మారకు, కాపలను మారకు, స్థలాలు మారకు. నీ జీవితంలో ప్రభుని ప్రేమించు, ప్రభు ఆజ్ఞను గైకొను. ఆ పరిశుద్ధాత్మ నీ జీవితంలో నీ పొందుతావు. సహోదరి సహోదరా, తనను ప్రేమించి తన ఆజ్ఞను గైకొన్న బిడ్డలకు దేవుడి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడే. నువ్వు ప్రభుని ప్రేమిస్తే, ప్రభు ఆజ్ఞను గైకొంటే నీకు ఇవ్వడా ప్రభు? ఈ మాట ఆ శిష్యులకే కాదు, ఇది నీకు కూడా దేవుడి దినం వాగ్దానం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను నీకు కూడా దేవుడు నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడిని వాగ్దానం చేస్తున్నాడు. ఒక దినము రాజు తాను యుద్ధంలో గెలిచాక చాలా సంతోషిస్తున్నప్పుడు ఆ యొక్క రాజు సంతోషంలో ఒక వార్త విన్నాడు. ఆ వార్త ఏమనంటే, రాజా, ఆ సైనికుల అధికారి చెప్తున్నాడు ఆ రాజుకు, రాజా, పోరాడిన ఈ యుద్ధములో గెలుపుకు కొంతమంది గతించి చనిపోయారు. రాజా, కొందరు గాయపడ్డారు. రాజా, 32 మంది గాయపడ్డారు. ఆ గాయపడినటువంటి వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. రాజా, 32 మంది. రాజా గెలిచిన సంతోషంలో
లీనమైనటువంటి ఆ సమయంలో ఆ సంతోషాన్ని ప్రక్కకు పెట్టి, ఆ సంబరాలను ప్రక్కకు పెట్టి ఆ సైనిక అధికారితో చెప్తాడు, ఆ 32 మంది ఎక్కడున్నారో చూపెట్టు, నేను చూడాలని ఆశపడుతున్నాను. అందరినీ చూపెడుతూ, రాజా ఇదిగో ఈ సైనికుడు యుద్ధంలో ఈ భాగంలో గాయపడ్డాడు. రాజా ఈ సైనికుడు నీ కొరకి కాలు పోగొట్టుకున్నాడు. రాజా ఈ సైనికుడు నీ కొరకు ఈ యుద్ధంలో ఈ చేయి పోగొట్టుకున్నాడు. రాజా అలా చూపెట్టాక ఆ సైనిక అధికారిని అడుగుతాడు, అధికారి నాకు 31 మంది చూపెట్టావు, నువ్వు 32 మంది అని చెప్పావు కదా, ఇంకొకడు ఎక్కడున్నాడు? ఇంకెక్కడున్నాడు ఇంకొకడు? అధికారి చెప్తాడు, రాజా వీళ్ళను చూస్తుంటేనే నీవు తట్టుకోలేకపోయావు. నీవు ఎంతగానో మానసికంగా నలిగిపోతున్నావు. 32 వ్యక్తిని రాజా నువ్వు చూడలేవు, రాజా. రాజు బలవంతం చేశాడు, నాకు విజయం ఇవ్వడానికి నా కొరకు ఇంతగా గాయపడిన బిడ్డను నేను చూడకుండా ఉండగలుగుతానా? చూపెట్టు స్వామి, నాకు ఆ వ్యక్తిని చూపెట్టు. రాజా యుద్ధ భూమిలో అతనికి 2 చేతులు పోయాయి, 2 కాళ్ళు కూడా పోయాయి, శరీరం మాత్రము పడకలో అలా ఉన్నది. రాజా అలా ఉన్నది. రాజు ఆ సైనికుని దగ్గరికి వెళ్ళినప్పుడు, చేతులు కాళ్ళు లేని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖమంతా గాయపడుతున్న ముఖం చూసి రాజు ఆ సైనికుని ముఖం దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని ఆ సైనికుడిని అడుగుతున్నాడు, ఎందుకొరకు నువ్వింతగా నీవు గాయపరుచుకున్నావు? ఇంతగా ఎందుకొరకు నా కొరకు నా జయం కొరకు నువ్వు ఎందుకు ఇంతగా గాయపరుచుకున్నావు? యవనస్తుడు చెప్తున్నాడు, బికాస్ ఐ లవ్ యూ. రాజా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీ కొరకు ఇవన్నీ ఇలా పోగొట్టుకున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. యుద్ధ భూమిలో యుద్ధానికి వెళ్ళిన సైనికుడి యొక్క వాగ్దానము, నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, నా ప్రాణం పోయిన పర్లేదు, నా రాజు కొరకు నేను పోరాడతానని ప్రతి సైనికుడు చేసే వాగ్దానం. రాజా నేను కూడా వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నెరవేర్చడానికి. ఎందుకంటే రాజా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఒక సైనికుడే అంతగా రాజును ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ యుద్ధ భూమిలో పోరాడే సైనికుడు చేసే వాగ్దానమును తాను తన జీవితంలో నెరవేర్చిన బిడ్డగా మనం చూస్తున్నాం. ఆ రాజు ఆ బిడ్డకి ఇచ్చిన భాగ్యం, నీవు మిగతా బ్రతికినంత కాలం నీవు నా రాజభవనంలో నీవు జీవిస్తావు. నీవు మిగతా యాత్ర నీవు ఈ స్థలంలో కాదు, ఆ
డాక్టర్లకు చెప్పాడు, ఈ బిడ్డను నా యొక్క రాజభవనంలోకి తీసుకొని వచ్చేసి ఈ బిడ్డకు అక్కడ చికిత్స చేయండి. నా రాజభవనము ఈ బిడ్డ కొరకు ఒక హాస్పిటల్గా మారినా పర్వాలేదు, కానీ బిడ్డ నాతో ఉండాలి, ఈ బిడ్డతో నేనుండాలి, ఈ బిడ్డ నాతో ఉండాలి, దాని మిగతా జీవితం కూడా. ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు తన శిష్యులకు వాగ్దానం చేస్తున్నాడంటే, తన బిడ్డలు ఇక అనాథులుగా బ్రతకకూడదని. అందుకొరకే ప్రభువు వారితో ఒక మాట అంటాడు, మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. నేను వెళ్ళిపోయాక ఒక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. ప్రభు ఉన్నప్పుడే ఎందుకొరకు ఆదరణ పరిశుద్ధాత్మ లేదు. ప్రభు వెళ్ళిపోయాక ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడంటే, ప్రభు చేసిన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఇరువురు ఒకే సమయంలో ఉండడానికి బదులుగా ఒకరి తరువాత ఒకరుండడము అది శ్రేష్కరమని ప్రభు చెప్పాడు. ఆదరణకర్తని గ్రీకుల యొక్క ఆలోచనలో ఎలా వాడేవారంటే, ఆదరణకర్తని వారి గ్రీకుల యొక్క సమాజంలో ఒక ఆదరణకర్త ఉంటాడు. ఆ ఆదరణకర్త ఎటువంటి వాడంటే, ధర్మ చట్టంలో ఎవరైనా ఏ రకమైనటువంటి ఒక సాక్ష్యం కావాలి, కోర్టులో న్యాయ తీర్పు స్థానంలో ఒక సాక్ష్యము కావాలి, అతని పక్షమున అనుకుంటే ఎవరు పోతానంటే ఈ ఆదరణకర్త వెళ్తాడు. అంతేకాదు, ఒక కఠినమైన శిక్షకు ఒకడు బలి అవుతున్నాడని తెలిసినప్పుడు అతని పక్షమున ఏదైనా సహాయము, మనవి, వేడుకలు, విన్నపము చేయాలనుకుంటే ఆదరణకర్త వెళ్ళి చేస్తాడు. అంతేకాదు, ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఒక బాధలో మునిగిపోతున్నారు, ఒక సరి అయిన సలహా ఎవరియాలంటే ఇచ్చేవారంటే ఈ ఆదరణకర్త ఇస్తాడు. ఒక వ్యక్తిలో, అంతేకాదు, ఆనాడు యుద్ధ భూమిలోకి సైనికులు వెళ్తున్నప్పుడు ప్రతి సైనికుల్లో ఒక లోపల ఒక వేదన, నేను వస్తానా, తిరిగి నా తల్లిని నేను చూసుకోగలుగుతానా, తిరిగి మా నాన్నను తీసుకోగలుగుతానా, తిరిగి నా భార్యను చూసుకోగలుగుతానా, నా పిల్లలను చూసుకోగలుగుతానా. ఇలాంటి మానసికంగా కృంగిపోతున్న యుద్ధ భూమిలోకి వెళ్ళాల్సిన సైనికులకు ధైర్యం పుట్టించడానికి ఈ ఆదరణకర్తలు వాడుకుంటారు. కష్టాలలో సహాయపడడానికి ఎవరు దగ్గరికి వచ్చేవారంటే ఈ ఆదరణకర్త వస్తారు. అందుకొరకే యేసు ప్రభు ఈ పదాన్ని వాడతాడు, ఆదరణకర్తను మీకు ఇస్తాను. అయ్యా, గ్రీకులు వాడేటువంటి అలాంటి ఆదరణకర్త పరిమితం చేయబడ్డారు. కొన్ని సందర్భాలలోనే, కొన్ని సంఘటనలలోనే, కొన్ని విషయాలలోనే ఆదరణకర్త వాడబడతాడు. కానీ నేను మీకు ఇచ్చే ఆదరణకర్త ఎవరు కూడా ఆదరణకర్తకు హద్దులు గీయలేరు. He is an unlimited comforter. ఈ ఆదరణకర్త అన్ని వేళల్లో, అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో, ఎటువంటి విషయాలైనా ఎవరికైనాను ఈ ఆదరణకర్త ఉంటాడు. ప్రభు వాగ్దానం చేస్తున్న ఆదరణకర్త గ్రీకులు భావించిన ఆదరణకర్త కంటే ఇంకా మిన్నైన ఆదరణకర్తగా మనం చూస్తున్నాం.
ధైర్యం తెచ్చుకోనన్నా. ఈ లోకంలో ఇంతకంటే గొప్ప ఆదరణకర్త ఇక ఎవరుండరు. అలాంటి ఆదరణకర్తను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. గ్రీకు దేశస్తులకున్న ఆదరణకర్త లాంటి ఆదరణకర్త కాదు, నేనిచ్చు ఆదరణకర్త, నేను వాగ్దానం చేసే ఆదరణకర్త నీ జీవితంలో అన్ని సమయాలలో, అన్ని విషయాలలో, అన్ని స్థలాలలో నీకు సహాయం చేసేవాడు. సముద్రగా ఈ ఆదరణకర్త ఎందుకొరకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడంటే, ఈ ఆదరణకర్త నీ ప్రతి పాపం నుండి నేను విడుదల చేయగలిగినటువంటి వాడు. నీ ప్రతి పాపం నుండి, నీ పాప జీవితం నుండి ఆయన విడుదల చేయగలిగిన వాడు. అది నీ జీవితంలో నుండి తొలగించగలవాడు. అంతేకాదు, నీ అనుదిన జీవితంలో నీకు కలిగేటువంటి శ్రమలతో నీవు కృంగిపోకుండా ఆ కష్టాలలో కూడా బ్రతికేటువంటి ఆ గొప్ప ధైర్యం నీకు ఈ పరిశుద్ధాత్మ నీకు దయచేస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ టు కోప్ అప్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. నిజంగా నా అస్వస్థత కాలంలో 3 సంవత్సరాలు 2 నెలలు 10 రోజులు ఈ వ్యాధిలో నా జీవితం తట్టుకొని బ్రతకడానికి నాకు తోడై ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడేనా. ఆత్మహత్య చేసుకునే ఆలోచన కలిగించలేదు, జీవితాన్ని నాశనం చేసుకునే ఆ యొక్క తలంపు నాలో కలిగించలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాధలో కూడా బ్రతకాలనే ఆ ఆశ నాలో ప్రేరేపణ కలిగించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎప్పుడు కూడా విజయాలకే మనం నడిపిస్తాడు, విజయాలతో మనం ఆస్వాదిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీవు అపజయాలకు నీవు కృంగిపోకుండా, అపజయాలు అనుభవించకుండా విజయాలతో నీ జీవితం అనుభవించడానికి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. శిష్యులారా, ఈ పరిశుద్ధాత్మ నీకు వాగ్దానం చేస్తున్నానే, ఏ ఆదరణకర్త నీకు వాగ్దానం చేస్తున్నానే, ఈ ఆదరణకర్త నేను విజయాలతో ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఈ ఆదరణకర్త నీ జీవితంలో ఏమి చేయాలో చెప్తాడు, అవి చేయడానికి నీ కృప చూపెడతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయాలనే చెప్పడు, అవి చేయడానికి కూడా నీ కృప చూపెడతాడు. సహోదరి సహోదరా, ఇట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ఇట్టి ఆదరణకర్తను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఆదరణకర్త తాత్కాలికంగా ఈ దినం ఉండి రేపు వెళ్ళిపోయేవాడు నీతో కాదు. ఈ దినము ఉండి రేపు నేను విడిచిపెట్టేటువంటి ఆదరణకర్త కాదు. ప్లాటో ఒక దినమున సోక్రటీస్ చనిపోయిన ఆ దినమున సోక్రటీస్ ఆ యొక్క భూస్థాపన ఆ స్థలములో ప్లాటో మాటలు చెప్పిన మాటలు ఏమనంటే, ఆ యొక్క సోక్రటీస్ శిష్యులు ఎంతగానో దిగులుతో ఉన్నారు. వారు అనుకుంటున్నారు, ఇక మా మిగతా జీవితము మా మాస్టర్, మా అధికారి చనిపోయాడు, మమ్మల్ని నడిపించే నాయకుడు చనిపోయాడు, ఇక మేము మిగతా జీవితము ఎలా గడపాలి, మేము ఎవరితో గడపాలి, ఇక ఏమి చేయాలో వారికి తెలియలేదు, ఇక ముందుకు ఎలా పోవాలో తెలియలేదు. తెలియని శిష్యులుగా సోక్రటీస్ వెంబడించిన శిష్యులు మిగిలిపోయారు. ఈ మాటలు ప్లాటో చెప్పాడు. సోక్రటీస్ లాంటి ప్రభు కాదు మన ప్రభు. తను వెంబడించే శిష్యులను ఇక అనాథులుగా, ఇక ఏ వైపు వెళ్ళాలి, ఎలా జీవించాలి అని సందిగ్ధంలో వారిని వదిలివేసే దేవుడు కాదు కదా.
సోక్రటీస్ వదిలేసిండొచ్చు. సోక్రటీస్ శిష్యులను అలా ఇక ముందుకు ఎలా నడవాలి, ఎలా జీవించాలో ఇక తెలియని వ్యక్తులుగా మిగిలిపోయినట్లు అలా సోక్రటీస్ వదిలేసినట్టు ప్రభు వదిలేయలేదన్న. యేసయ్య తన శిష్యులరా నేను మిమ్మల్ని అలా వదిలేను. మీరు ఎలా జీవించాలో, ఎలా చేయాలో, ఏమి చేయాలో అవి చేయడానికి మీకు కావలసిన తోడు మీకు ఒక వ్యక్తిని ఇస్తాను, మీకు ఒక ఆదరణకర్తని ఇస్తాను. ప్రియ సోదరా సోదరి, ఆదరణకర్తను మీ జీవితంలో ఆనాడు ఆ శిష్యులకు ఈ దినం మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. మీ జీవితంలో అది కావాలని కోరుతున్నావా? అనుభవం నీకు కావాలని ఆశపడుతున్నావా? ఆ శిష్యులు వారి జీవితంలో అనుభవించారు. కారణము వారు విధేయులుగా బ్రతికినందుకు. ఈ వాగ్దానం వారి జీవితంలో వారు సాక్షాత్తుగా అనుభవించగలిగారు. ఎందుకొరకనంటే వారి జీవితంలో వారు ప్రభుని ప్రేమించారు కాబట్టి, వారి జీవితంలో వారు విధేయులుగా బ్రతికినారు కాబట్టి. నేను ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నావా? నీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డలలో ఉండాలని కోరుకుంటున్నావా? నీ భర్తలో ఉండాలని కోరుకుంటున్నావా? ప్రేమించు ప్రభును, ఆయన ఆజ్ఞలను గాయకును. నీవు చూస్తావు ప్రభును. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నది ఎందుకంటే నీవు క్రీస్తు తిరిగి రావడంలో ఆ ప్రభుని నువ్వు చూచే బిడ్డగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆ ప్రభుని నువ్వు చూచే ఆ భాగ్యము దేవుడు నీకు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు చూస్తారు నాన్న? యేసే తిరిగి వచ్చినప్పుడు ఎవరు చూస్తారంటే పరిశుద్ధాత్మను పొందిన బిడ్డలు. పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలు తిరిగి ప్రభు వచ్చినప్పుడు చూడగలుగుతారు. అందుకనే 19వ వచనంలో ప్రభు అంటాడు, యూ విల్ సీ మీ, మీరు నన్ను చూచేదారు. ఎవరు చూస్తారు నన్ను? ఎవరు చూస్తారు? ఈ పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలే. పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలే చూస్తారు. పునరుద్ధానైనప్పుడు క్రీస్తు మొట్టమొదటిగా శాస్త్రులు చూడలేదు నాన్న, పరిసయ్యులు చూడలేదు, మూర్ఖపు యూదులు చూడలేదు. చూచింది ఎవరు అనంటే యేసయ్యను ప్రేమించే మగ్దలేని మరియ చూసింది నాన్న. యేసయ్యను ప్రేమించే శిష్యులు చూచారు నాన్న. సోదరి సోదరుడా, పునరుద్ధారైన క్రీస్తుని తనను ప్రేమించి తన ఆజ్ఞను గైకొన్న బిడ్డలు చూచినట్లు ఆయన తిరిగి ప్రభు వచ్చినప్పుడు నీవు చూడాలని కోరుకుంటున్నావా? అట్టి భాగ్యము నీ జీవితంలో నీవు కావాలని ఆశపడుతున్నావా? మరి అలాంటి భాగ్యము మాకు తెలియని మరి అలాంటి భాగ్యము ఆనాడు ఆ 11 మంది శిష్యులు పొందిన భాగ్యము నీ జీవితంలో నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు ఆశపడుతున్నాడు. నేను పునరుద్ధానైనప్పుడు మగ్దలేని మరియ చూచినట్లు 11 మంది శిష్యులు చూచినట్లు నా బిడ్డలు చూడాలనుకుంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటే నువ్వు ప్రభుని ప్రేమించి ఆయన వాగ్దానాన్ని నెరవేర్స్తే బ్రతుకు. చివరిగా చూసినట్లయితే నీ జీవితంలో ఆయన సావాసంలో బ్రతుకుతావు. నీ జీవితం ఇంత మట్టుకుని ఎవరి సావాసంలో జీవించావు? ఇంత మట్టుకు నీ జీవితము ఎటువంటి గుంపుతో నువ్వు బ్రతుకుతున్నావు? నువ్వు పరిశుద్ధాత్మను పొందిన బిడ్డగా అలాంటి అనుభవంలోకి వచ్చినట్లయితే నువ్వు యేసయ్యలో నువ్వు ఉంటావు. నీలో యేసయ్య ఉంటాడు. అతి గొప్ప సావాసంలో నీ జీవితము కొనసాగుతుంది. ఈ దినము నుండి నీ జీవితము యేసయ్య సావాసంలో నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావా?
నీవు నీ జీవితంలో ఒక నూతన సావాస అనుభవంతో నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నీవు అనుభవించినట్లయితే ఒక నూతన సావాసంలోకి నీవు ప్రవేశిస్తావు. దా ప్రభువు సావాసంలోకి, ప్రభు సావాసంలోకి రాగా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. సోదరి సోదరుడా, నువ్వు ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞను కైకొన్నట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో ఈ దినం, ఈ పరిశుద్ధ దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం నాడు నీ జీవితంలో నీ పొందుతా. అతి కృప ఆనాడు ఆశీస్సులకు దయచేసిన దేవుడు మీ అందరి జీవితంలో దేవుడు మీకు దయచేయను కాక. ఆమేన్. అందరము లేచి నిల్చొని ఉండగా అపోస్తుల విశ్వాస సూత్రములు చెప్పుకుందాము. అందరము లేచి నిల్చొని ఉండి అపోస్తుల విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయుడు వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునెక్కి సర్వశక్తిగల దేవుని కుడి చేతిలో కూర్చున్నాడు. సజీవులకు మృతులకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాము. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధరణను నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో సంఘ ప్రకటనలను మనము గమనించుదాము. మొదటగా ఈరోజు ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము, ఈ అంశంను ఉద్దేశించి చక్కగా మనకు అందరికీ ఆశీర్వాదకరంగా మంచి వాక్య సందేశం అందించినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారికి మన అందరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మనమందరం కూడా లేచి నిల్చొని ఉండి 455వ సంగీతము, యేసు స్వామి నీకు నేను నా సమస్తము, ఈ సంగీతము మరి మొదటి భాగము చివరి భాగము పాడుతూ మన అర్పణలు చెల్లించుకుందాం. 455వ సంగీతం. యేసు స్వామి నీకు నేను నా అర్పణల కొరకై తలలోంచి ప్రార్థించుతాము. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత,
నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మును దీవించి లోకమందంతటా సమాధానమును దయను విస్తరింపచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేయుదాము. విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రతి విజ్ఞాపన పిలుప ప్రభువా కనికరించమని సంఘము ప్రత్యుత్తరవలసిందిగా కోరుచున్నాం. పైనుండి వచ్చి సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకం అంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ రైట్ రెవరెండ్ ధర్మరాజు రసాల మన మాట్లాడర్ గారి కొరకును రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్కన్ మన మండల అధ్యక్షుడు వారు ఉత్తమ హృదయంతో నిర్మల మనసాక్షితో తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రపంచాన్ని కలవరపెట్టుచున్నటువంటి కరోనా వైరస్ అనేటువంటి తెగులు నుండి దేవుడు విడుదల కలిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ వైరస్ చేత అనేక మంది మరణిస్తున్నటువంటి వారిని దేవుడు తన యొక్క ఆదరణ నెమ్మదిని అనుగ్రహించినట్లు, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ, మరణించినటువంటి వారికి ఆత్మలకు శాంతిని అనుగ్రహించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ఈ కోవిడ్-19 అనేటువంటి తెగులు చేత బాధపడుచు చికిత్స పొందుతున్నటువంటి వారిని దేవుడు స్వస్థపరిచినట్లు ప్రభువును ప్రార్థిస్తాము. ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ తెగులు చేత బాధపడుచున్న వారికి చికిత్సను అందించుతున్నటువంటి మెడికల్ సిబ్బందిని దేవుడు ఆశీర్వదించినట్లు ప్రభువును ప్రార్థిస్తాము. కోవిడ్-19 అనేటువంటి వైరస్ వ్యాప్తి చెందకుండా పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కొరకును, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొరకును, NGOs కొరకును, వాలంటీర్స్ కొరకును ప్రభువును ప్రార్థిస్తాము. ఈ యొక్క వైరస్ తొలగించుటకు వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయాసపడుతున్నటువంటి శాస్త్రజ్ఞుల యొక్క ప్రయాసాన్ని ఫలింపజేయనట్లు ప్రభువును ప్రార్థిస్తాము. ప్రపంచ వ్యాప్తంగా చెదిరి తమ గృహాలకు చేరడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయాణికులు, వలస కార్మికుల కొరకు ప్రభువును ప్రార్థిస్తాము. ధాన్యాన్ని పండించుచున్న రైతుల ప్రయాసానికి తగిన ప్రతిఫలం వారు పొందురాగన ప్రభువును ప్రార్థించుదాము. మనమందరము మన యొక్క మందిరములలో కలిసి ఆరాధించుటకు దేవుడు వీలు కలిగించలాగన ప్రభువును ప్రార్థించుదాము. చివరిగా ఈ భయంకర ఎండ నుండి రానున్నటువంటి వారమంతా ఈ దేవుడు మనల్ని కాపాడి తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుని కృపను అనుగ్రహించలాగన ప్రభువును ప్రార్థిస్తాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుటకు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా పాపములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. యెహోవా దేవుని యొక్క ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరము అలాగే ఉండి ముగింపు పాటగా 386వ సంగీతము ఆశీర్వాదములు మా మీద. ఈ సంగీతము మొదటి భాగము చివరి భాగముతో ఈ ఆరాధనను ముగించుకుందాము. 386 ఆశీర్వాదములు మా మీద. ఆశీర్వాదములు మా